అంకుల్, పాపం తనకెవరూ లేరు. ఇది మా అర్చనా మేడం మాకు రాసిచ్చింది. అర్చనా మేడంకు మాకు చాలా లింక్స్ ఉన్నాయి. ఆవిడే ఈ ప్రాపర్టీ మాకు రాసిచ్చారు. హలో, ఇందాకటి నుంచి ఇద్దరు ఒకటే నసుగుతున్నారు. ఏంటి మ్యాటరు? రేయ్, అనాథాశ్రమం లేదు, గినాథాశ్రమం లేదు. రేపు ఉదయాన్నే దీన్ని కూల్చేసి పనులు మొదలు పెట్టండి. అర్థమైందా? అమృత గారు, ఇది అర్చనకు సంబంధించిన ప్రాపర్టీ. అర్చన వాళ్ళకి రాసిచ్చింది. మనం ఇప్పుడేం మాట్లాడలేని పరిస్థితి. నా మాట విని పదండి, వెళ్ళిపోదాం. సుబ్రహ్మణ్యం గారు, మీరు భయపడకండి. మీకేదో విధంగా నేను న్యాయం చేస్తాను. ఈ విషయంలో న్యాయం చేయాలన్నా అన్యాయం చేయాలన్నా అర్చన గారొక్కరేనమ్మా. మీరెవ్వరూ ఏమీ చేయలేరు. బయలుదేరండి, బయలుదేరండి. శర్వాణి గారు, రండి. నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. రాహుల్ గారు, ఏం జరిగింది? మా అమృత ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పింది. ఆ అర్చన మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిచ్చేటట్లేదు శర్వాణి గారు. పెళ్లి జరిగి 4 రోజులు కూడా గడవలేదు. మాకు అప్పుడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రాబ్లమ్సా? ప్రాబ్లమ్స్ ఏంటి? ఏం జరిగింది రాహుల్ గారు? ఇప్పుడు అమృత ఎక్కడుంది? అమృత, అమృత! శర్వాణి గారు, అమృత ఇప్పుడే ఫ్రెష్ అయ్యి రావడానికి వెళ్ళింది. నాకు ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. అమృత గతంలో ఎప్పుడైనా అనాథాశ్రమం కేసు వాదించిందా? అబ్బా, తను చాలా కేసులు వాదించిందండి. ఇప్పుడు వాటి గురించి ఎందుకు? ఇప్పుడు ఆ అనాథాశ్రమం అడ్డు పెట్టుకునే అర్చన అమృతని దెబ్బ కొట్టాలని చూస్తుంది శర్వాణి గారు. ఏ అనాథాశ్రమం? అర్చన ఫ్యామిలీకి సంబంధించిన అనాథాశ్రమేనా? అదేనండి. పెళ్ళై ప్రశాంతంగా ఉండాల్సిన మాకు ఈ అనాథాశ్రమం గొడవేంటండి? రాహుల్ గారు, గతంలో అర్చన ఫ్యామిలీలో ఉండే భూషణ్ అనేవాడు కబ్జా చేయాలని ట్రై చేస్తే అమృత అండగా నిలబడి కేసు గెలిచింది. ఇప్పుడు అర్చన అనాథాశ్రమాన్ని టార్గెట్ చేసిందా? అబ్బా, ఆవిడ గారు టార్గెట్ చేసింది అనాథాశ్రమాన్ని కాదండి, నన్ను. నేను అమృతను పెళ్లి చేసుకున్నాను కదా, అందుకే
నన్ను సంతోషంగా ఉండనివ్వకూడదని అర్చన కంకణం కట్టుకుంది. అమృత, అమృత, రాహుల్ గారు చెప్పింది నిజమేనా? అర్చన అనాథాశ్రమం మీద కన్నేసిందా? శర్వాణి, నాకంతా అయోమయంగా ఉంది. 100% అర్చన ఆ పని చేయదు. కావాలని అర్చన పేరు వాడుకుని ఎవరో గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. అమృత, నువ్వింకా అర్చన నమ్ముతున్నావా? నా ముందే నిన్ను చిత్రహింసలు పెట్టి వేధించింది. శర్వాణి గారు, మీ ఫ్రెండ్కి మీరైనా చెప్పండి. నేనెన్ని చెప్పినా అమృత గారికి ఇంకా అర్చన మంచిదానిలాగే కనిపిస్తుంది. అబ్బా రాహుల్ గారు, ప్లీజ్. ఇప్పుడు మ్యాటర్ అర్చన కాదు, ఆ మహేంద్ర భూపతి వాడి కూతురు దేవి అని. మహేంద్ర భూపత వాడెవడమృత? అర్చన పేరు చెప్పుకొని ఇదంతా సృష్టించేది వాడే శర్వాణి. అమృత గారు, మీరిప్పుడు కూడా అర్చనని వెనకేసుకురాకండి. శర్వాణి గారు, నేను బల్లగుద్ది చెప్తున్నాను, ఇదంతా అర్చన చేస్తుంది. మీరు దయచేసి ఆ రాక్షసి ఎక్కడుందో పట్టుకుని అరెస్ట్ చేసి లోపల వేయండి. దరిద్రం వదిలిపోతుంది. రాహుల్ గారు కూల్. మీకు అర్చన అంటే కోపమని తెలుసు, కానీ మరింత కోపమని తెలియదు. మీకు నా బాధ అర్థం కాదు శర్వాణి గారు. అది ఒక్కరోజైనా నన్ను మొగుడిగా చూసిందా? అమృత గారిని చూడండి, ఎంత సంస్కారం, ఎంత పద్ధతి. ఓరి నాయనో, రూపం ఒక్కటైనా ఆ అర్చనకి ఈ అమృతకు నక్కకు నాగులోకానికి ఉన్నంత తేడా ఉందండి. రాహుల్ గారు, కాస్త మీరు అర్చన పైన తిట్ల పురాణం ఆపుతారా? శర్వాణి, దయచేసి నా కోసం ఆ మహేంద్ర భూపతి ఎవడు, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాడో మొత్తం కూపిలాగి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకవా ప్లీజ్. ముఖ్యంగా పాపం పిల్లలుండాల్సిన చోట రౌడీలున్నారు. ఆ రౌడీల్ని తరివి కొట్టి ఆ ఆశ్రమాన్ని సేవ్ చెయ్యి. అమృత, నువ్వు ఈ విషయం మర్చిపో. వాడెవడో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో మొత్తం కూపీలాగి అవసరమైతే వాణ్ణి కస్టడీలోకి తీసుకుంటాను, సరేనా? రాహుల్ గారు, మీ ఇద్దరికీ కొత్తగా పెళ్ళయింది. ఇలాంటి టైంలో మీరు ఈ గొడవలు పట్టించుకోవడం మంచిది కాదు. ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. టేక్ కేర్. థ్యాంక్స్ శర్వాణి గారు. అమృత, బాయ్. రాహుల్ గారు, నాకు కాస్త హెడేక్గా ఉంది, నేను రెస్ట్ తీసుకుంటాను. నాయనో, ఇదెక్కడి గోలరో బాబోయ్. నా మొగుడేమో మాటి మాటికి అర్చన అలాంటిది, అర్చన ఇలాంటిది అని నన్నే తిడతాడు. నేనే అర్చనుడిరా నా మొగుడా అని చెప్పుకోలేక నా ముందే నా మొగుడు నన్ను తిడుతుంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చస్తున్నాను. ఈ మహేంద్ర భూపతి ఎవడో, వాడి కూతురు దేవి అని ఎవతో, వాళ్ళిద్దరూ కలిసి నా పేరు వాడుకుని ఇదంతా ఎందుకు చేస్తున్నారో అస్సలు నాకు అర్థం కావడం లేదో దేవుడో.
మొగుడా మొగుడా అని నేను నా మొగుడి వెనకాల పడి చివరికి పాపం అమృత ఇంత త్యాగం చేసి నా మొగుడి నాకిచ్చి వెళ్ళిపోతే ఈ గోలేంట్రా బాబోయ్. ఛ! నాకంత బ్యాడ్ టైం నడుస్తుంది ఏంటో. ఏయ్, ఆల్రెడీ చెప్పాను కదరా, ఇది అర్చనా మేడం ప్రాపర్టీ, మేము అర్చనా మేడం మనుషులం అని. ఇంకా అమృత మేడం మీద ఆశలు పెట్టుకుని ఏం సాధిస్తారు? సార్, లోపల పిల్లలున్నారు సార్, దయచేసి వెళ్ళిపోండి సార్. రేయ్, మేము వచ్చిందే మిమ్మల్ని మెడపెట్టి గంటేయడానికి. నువ్వు మమ్మల్ని వెళ్ళమంటావురా? సార్, పాపం పిల్లలు సార్. రేయ్, పిల్లలు లేరు పాపలు లేరు, నోరు మూసుకో. రేపు ఈ బిల్డింగ్ కూల్చేసి షాపింగ్ కాంప్లెక్స్ పనులు మొదలు పెట్టాలని మా సార్ చెప్పింది కదా. అర్చనా మేడం సపోర్ట్ ఉండగా ఇంకా ఈ బిల్డింగ్ మీకు వస్తుందని ఎలా అనుకుంటారా? మేడం మేడం, మీరే ఏదో ఒకటి చేయండి మేడం. రేయ్, పిల్లలుండాల్సిన చోట రౌడీలు మీకు పనేంట్రా? మో ఖాళీ చేయండి. హలో మేడం, ఇది మా అర్చనా మేడం ప్రాపర్టీ. మా ప్రాపర్టీలో మేము పేకాడుకుంటాం, మీకేంటి? రేయ్, ఇది అర్చనదైతే నాకేంటి, లేక ఇంకెవరిదైతే నాకేంట్రా? పిల్లలుండాల్సిన చోటున మీలాంటి వాళ్ళు ఉండకూడదు. పదంగా స్టేషన్కి. మేడం, మీరు ఎవరి మీద చేసారో తెలుసా? మేము అర్చనా మేడం మనుషులం. అయితే ఏంట్రా? అర్చన మీకు బాస్ గాని నాకు బాస్ కాదు. సుబ్రహ్మణ్యం గారు, మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. అన్యాయంగా మీ మీద చేయి చేసుకున్న వాళ్ళ మీద, వీళ్ళ వెనకున్న వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు వీళ్ళ సంగతి, ఆ తర్వాత వీళ్ళ వెనక నుండి నడిపించే వాళ్ళ సంగతి చెప్తాను. రేయ్, పదండ్రా. మూ పోనీ. ఏంటో నువ్వు చెప్పేది? శర్వాణి శర్వాణి మన వాళ్ళు అరెస్ట్ చేసిందా? అవును సార్, వచ్చి మనల్ని అందరినీ తీసుకెళ్ళింది. నాన్నగారు, ఆ శర్వాణి మన వాళ్ళపైన చేయి చేసుకుందంటే అదే మనపైన చేయి వేసినట్టే. మీరు పర్మిషన్ ఇస్తే దాన్ని వేసేస్తాను. దేవయాని, తొందరపడకమ్మా. ప్రతిదానికి చంపడమే పరిష్కారం కాదు.
అర్చన ప్రాపర్టీ కోసం అమృత వచ్చింది. అమృత వెనుక నుండి ఇప్పుడు శర్వాణి వచ్చింది. ఒకరితో ఒక పట్టుకొని ఒకరు వస్తున్నారు. కానీ ఎంతమంది వచ్చినా ఆ ప్రాపర్టీ మనదే. లేదు నాన్నగారు, ఆ శర్వాణి గురించి నాకు బాగా తెలుసు. దానికి ఆవేశం ఎక్కువ, నీలా ఓపికండదు. దానికి ఏముంటే మనకెందుకమ్మా, దేనికైనా టైం రావాలి. రే రంగా, మనం అర్జెంటుగా శర్వాణి దగ్గరికి వెళ్ళి దాని మొహాన 1 కోటో 2 కోట్లు కొట్టి రావాలి. నాన్నగారు, అది డబ్బులు తీసుకునే ఆఫీసర్ అయితే దాన్ని ఎప్పుడో కొనేసేవాళ్ళం. దాని గురించి మీకు తెలుసు కదా. తెలుసు. నాకు శర్వాణి పైన నమ్మకం లేదు గాని ఈ మహేంద్ర భూపతి పైన బాగా నమ్మకం ఉంది. కొన్ని విషయాల్లో నేగ్గా పడగొట్టాలమ్మా. పైగా డబ్బు ఎవరినైనా మార్చేస్తుంది. కానీ శర్వాణిని మార్చటం కష్టం నాన్నగారు. అది మనమిచ్చే డబ్బు కాసపడుతుందని నేననుకోను. ప్రయత్నించడంలో తప్పులేదు కదమ్మా. మనమిచ్చే డబ్బు తీసుకుందా సరే, లేదంటే తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం. రే రంగా, మనం రేపే వెళ్ళి శర్వాణిని ఎన్ని కోట్లైనా పెట్టుకొనేస్తున్నాం. అమ్మా దేవయాని, వెంటనే ఆ డబ్బు ఏర్పాటు చూడు. ఆ డబ్బుతో శర్వాణిని మన మనిషిని చేసుకుందాం. అలాగే నాన్నగారు. మన మేడం చెప్పినట్టే గొలుసు కట్టుగా బ్యాచ్ దిగుతున్నారు. ముందు అమృత, వెనుక శర్వాణి. ఇంకెవరొస్తారో చూస్తాను, అది చూస్తాను. అమృత, ఆ మహేంద్ర దేవయానిల వెనక ఉండి నడిపించేది అర్చనే. నిజం అమృత, తనే ఇదంతా నడిపిస్తుంది కాబట్టే ఆ మహేంద్ర ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు. అర్చనే లీగల్ గా వాళ్ళకి ల్యాండ్ రాసిచ్చింది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఎంత ఎదుర్కొన్నా అది కొంతవరకే. అర్చనే స్వయంగా సంతకాలు చేసి మరీ పేపర్స్ ఇచ్చాక మనమెవ్వరం ఏమీ చేయలేం. ఇక ఈ ప్రాబ్లంని గతంలో నువ్వు కోర్టులో సాల్వ్ చేసినట్టే ఇప్పుడు కూడా కోర్టు ద్వారానే సాల్వ్ చేద్దాం అమృత. నిజమే శర్వాణి గారు, ఇది కోర్టులో తెలుసుకోవాల్సిన వ్యవహారం. శర్వాణి, ఆ అనాథ పిల్లల కోసమైనా కోర్టుకు వెళ్ళక తప్పదని నాకు అనిపిస్తుంది. మన తరఫున వాదించడానికి మంచి లాయర్ ఎవరు దొరుకుతారు? అదేంటి అమృత, నువ్వే లాయరు కదా, మళ్ళీ నీకు ఇంకొక లాయర్ దేనికి? నువ్వే వాదించు. అదేంటి అమృత గారు అలా చూస్తున్నారు? మీకేదో కోర్టు ఈ వాదించడం కొత్త అన్నట్టు చూస్తున్నారు. మీ కేసును మీరు వాదించుకోకుండా ఇంకెవరినో వచ్చి వాదించమంటామేంటి? అంటే నాకు పెళ్ళైంది కదా, పెళ్ళయ్యాక కూడా ఇంకా నల్లకొట్టు వేసుకొని తిరగడం ఎందుకా అని. అందుకే ఇంకొక లాయర్ని చూడమని చెప్తున్నాను. చచ్చా, మీరు అలాంటివేం పట్టించుకోవద్దు అమృత గారు.
అసలు నేను మీలో బాగా గౌరవించే విషయం ఏమిటంటే మీరు న్యాయం కోసం పోరాడే మీ పట్టుదలే. మీలాంటి వాళ్ళని పెళ్లి కాగానే వృత్తికి దూరం చేస్తే ఆ పాపం నాకు తగులుతుంది. పైగా మీ వల్ల ఎంతో మందికి మంచి జరగాలి. అది కాదు రాహుల్ గారు, ఇప్పుడు నేను కోర్టుకు వెళ్ళి వాదించాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. అదేంటి అమృత, నువ్వు మొన్ననే కదా అర్చన తరపున రాహుల్ గారి కేసు వాదించావు. అప్పుడు వాదించగలేంది ఇప్పుడేంటి ప్రాబ్లం? ఈ సమస్యని గట్టెక్కించాలంటే నీ ఒక్కదాని వల్లే అవుతుంది. పైగా మహేంద్రకు భయపడి మన తరపున వాదించడానికి ఏ లాయర్ వస్తాడు చెప్పు? ఒకవేళ వచ్చినా నీలా వాదించే శక్తి వాళ్ళకుందని నేను అనుకోను అమృత.